గత లీకేజీల నుంచి పాఠాలు నేర్చుకోరా. ఇక ఎన్టీఏపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ, సిబిఐకి నోటీసులు జారీ. 3 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్డరు. గతంలో జరిగిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడంతో ఆందోళనకరం. పేపర్ లీకేజీల అంశం ఇంతవరకు ముందే కోర్టు విచారణ ఇచ్చింది. దానిపై నియమించిన ఒక పర్యవేక్షణ కమిటీలు పలు సూచనలు వేసింది. ఎన్టీఏ వాటిని అంగీకరించింది. అయితే వాటిని అమలు చేశారా లేదా అని మేమిప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పి సుప్రీంకోర్టు అయితే అంటే గతంలో జరిగినటువంటి తప్పులనే చూసుకొని కొంత ఇప్పటికైనా మారాలి అంటూ కూడా కొంత చురకలు పెట్టినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. 10 రోజుల్లో 4గోసారి పెట్రోల్ ధరలు పెంపట. దాదాపు ఇది 4గోసారి. 10 రోజుల్లోనే 4గవసారి పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయట మొత్తము. చూడండి ఇక పెట్రోల్ పై 2.61, డీజిల్ పై 2.71. ఇక పెంచిన ఆయిల్ కంపెనీలట. హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు 115.73, డీజిల్ 103.82, ఢిల్లీలో పెట్రోలు 102.12, డీజిల్ 95.20కు చేరిన ధరలు. 2 వారాల్లోనే లీటర్ పెట్రోల్ పై ఏకంగా 8 మేర బాధుడు. సామాన్యుడిపై రవాణా భారం, నిత్యావసర ధరలకు రెక్కలు. నిత్యావసర ధరలు మొత్తం పెరిగిపోతున్నాయి. ఓ దిక్కు నిత్యావసర ధరల సరుకులు అవి పెరిగిపోతా ఉన్నాయి, మరోవైపు పెట్రోల్ డీజిల్ పెరిగిపోతా ఉంది. సో ఇవాళ సామాన్యుడి జేబుకు చిల్లు పడతా ఉంది. సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఏమైనా కొనాలంటే కూడా ఇవాళ ఆకాశానికి రేట్లు మొత్తం కూడా అంటుతున్నటువంటి పరిస్థితి. అంతా పెరుగుతా ఉన్నాయి. దాదాపు పెట్రోల్ పైన 10 రోజుల్లోనే, కేవలం 10 రోజుల్లోనే 4గోసారి పెరిగిందట చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. మన ఎకానమీ బలంగా ఉంది, నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అట. ఇక చమురుపై సుంకం తగ్గింపుతో 1,00,000 కోట్లు లాసు, కుప్పకూలిపోతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ యుద్ధ సమయంలో ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫార్సెన్స్ అనే 3 ఎఫ్లపై దృష్టి పెట్టాం. దేశ భద్రత కోసం విదేశీ మార్గదర్శకాన్ని పొదుపు చేయాలని సూచన. సో ఇక మన ఎకానమీ బలంగా ఉంది. సో ఎవరు కూడా నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరు కూడా అంటే ఎటువంటి తప్పుడు సమాచారాన్ని చెప్పినా, లేకపోతే దేశం మొత్తం కూడా ఇబ్బందుల్లోకి వెళ్ళబోతుంది, కష్టాల్లోకి వెళ్ళబోతుంది అని చెప్పేసి కొంత ప్రతిపక్ష పార్టీలు ఏమైనా విమర్శలు చేసినా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా కూడా మీరు నమ్మకండి అంటూ కూడా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్తున్నటువంటి మాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. కాక్రోచ్ పార్టీని ఎమోషనల్ గా తీసుకోవద్దు. ఏదైతే సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ కామెంటు. సిజేపీపై దాఖలైన పిటిషన్ విచారణలో అర్జెన్సీ లేదన్న సుప్రీం. ఈ అంశంలో సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరిన న్యాయవాది. ఇక ఆర్జేఐ పార్టీ పుట్టింది కదా మొత్తం కూడా కాక్రోచ్ పార్టీ. సో ఆ కాక్రోచ్ పార్టీని పెద్ద అంతా సీరియస్ గా ఏం తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నటువంటి మాట. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లట. ఇక డిమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలట. మహిళా శక్తి కింద దాదాపు డిమార్ట్ల లాంటివి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా. సో ఆ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్పొరేట్ తరహాలో ఏర్పాటు చేసి ఇక అవి మహిళా శక్తి కింద మహిళలకు ఇచ్చి మహిళలను కొంత దినదిన అభివృద్ధి చేయడమో, లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కొంత వాళ్లకు ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఇక డిమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి. పెద్ద వ్యాపారాల్లోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక అవసరమైన భూములను ప్రభుత్వం తరఫున కేటాయిస్తాం. 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధం. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెలను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్న కొంతమందిని చూసి మనం అట్లా మారొద్దు అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక 8,000 ఇందిరా స్త్రీ భవనాల నిర్మాణానికి సెక్రటరేట్ నుంచి వర్చువల్ గా సీఎం శంకుస్థాపన. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటన. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. ఇక మహిళా సంఘాలకైతే కొంత ఇది మరీ అంతని కాకుండా కొంత ప్రభుత్వం తరఫు నుంచి అయితే సూపర్ మార్కెట్ల లాంటివో, డిమార్ట్ల లాంటివో అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. సో మహిళలకు మనం ఎంతో కొంత
ప్రజాప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. సో ఇక 5,00,000 నుంచి మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ నుంచి ఏదైతే రుణాల పరిమితి ఉంటుందో దాన్ని 5,00,000 నుంచి 10,00,000కు పెంచారట. సో ఇక 10,00,000 వరకు రుణాన్ని మహిళలు తీసుకోవచ్చట. ఇక కార్పొరేట్ కార్పొరేట్ దిగ్గజాలైన డీమార్ట్, హెరిటేజ్ లాంటి చైన్ సూపర్ బజార్లకు పోటీగా రాష్ట్రంలో మహిళా శక్తి సూపర్ బజార్లను స్థాపించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మహిళా సంఘాలు పెద్ద వ్యాపారంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం తరపున కార్పస్ ఫండ్ అందిస్తామని, పట్టణ మున్సిపల్ ప్రాంతాల్లో అవసరమైన ప్రభుత్వ స్థలాలను నామినల్ రెంటుపై 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజుకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దళా దళారులు, మిల్లర్ల దోపిడీకి చెక్ పెడుతూ మహిళలే స్వయంగా రైస్ మిల్లులు, పెద్ద పెద్ద గోదాములు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే 20 నుంచి 100 ఎకరాల వరకు భూములను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. సోమవారం సెక్రటరియట్ నుంచి వర్చువల్ విధానంలో ఒకే రోజు ఒకే సమయంలో 8,000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, సోలార్ ప్లాంట్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని 5,00,000 నుంచి తక్షణమే 10,00,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల మహిళా సమాఖ్యలతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం ఈసారి మహిళల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల నూతన డిజైన్లను ఆవిష్కరించారు. గతంలో ఉత్పత్తి పూర్తి కాక వాయిదా పడ్డ పట్టణ ప్రాంతాల మహిళలకు సైతం త్వరలోనే వీటిని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక మహిళలే రైస్ మిల్లులు పెట్టుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీల యాజమానులు బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పులు తెచ్చి దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోతుంటే, మన మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని సకాలంలో చెల్లిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రవాణా, ఐకేపీ మిల్లుల సమస్యలు, దళారుల వేధింపులు ఎదురవుతున్నాయని, వీటిని శాశ్వత పరిష్కారంగా మహిళలే స్వయంగా రైస్ మిల్లులు పెట్టుకోవాలని సూచించారు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థల తరహాలో మహిళా సంఘాలు పెద్ద పెద్ద గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకుంటే మండల కేంద్రాల్లో 20 నుంచి 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించే బాధ్యత తనదేనని చెప్పారు. దళారులు, మిల్లర్లు ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని, అదే బాధ్యత మహిళలకు అప్పగిస్తే ప్రతి గింజకు జవాబుదారీతంగా ఉంటారన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 4 ప్రాంతాలకు గుర్తించి ప్రాజెక్టు రిపోర్టింగ్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని, వీటికి 0 వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. సో ఒక 0 వడ్డీతోనే బ్యాంకు రుణాలను కూడా ఇప్పిస్తారట. అదే విధంగా మహిళా సంఘాలకు ఇచ్చేటటువంటి ఏదైతే వడ్డీ రుణాలు ఉంటాయో వాటిని కూడా 5,00,000 నుంచి 10,00,000కు పెంచింది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, ముగ్గురికి పద్మశ్రీ ప్రదానమట. రాష్ట్రానికి చెందిన ముగ్గురు సోమవారం ఢిల్లీలోని అశోక్ హోటల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. వారిలో అపోలో క్యాన్సర్ సెంటర్స్ హైదరాబాద్ డైరెక్టర్, క్యూఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ పి విజయ్ ఆనంద్ రెడ్డి, వైద్య రంగానికి చెందిన గూడూరు వెంకట్రావు, కళాకార రంగానికి చెందిన దీపికారెడ్డి ఉన్నారు. సో ముగ్గురు పద్మశ్రీ అవార్డు తీసుకున్నారట. ఇక నెక్స్ట్ ఇక్కడ మరో వార్త, మేము అధికారంలోకి వస్తే ఇంటింటికి 24 గంటల నీళ్లు. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం కేటీఆర్. కాంగ్రెస్ వచ్చాక మల్ల నీళ్లలోలి మొదలైంది. ఇందిరామహిళ పేరుతో కాంగ్రెస్ సర్కారు పేదలను మోసం చేస్తుంది. హైదరాబాద్ లో కొత్తగా ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించిన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు. సో ఇక మళ్ళీ మా ప్రభుత్వం వస్తే 24 గంటలు నీళ్లు ఇస్తాము. మరి ఇక కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పని ఏంది? కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కట్టినటువంటి పాపన పోలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు. సో అసలు కాంగ్రెస్ పార్టీ గనక ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపిస్తే, హైదరాబాద్ లో ఏమైనా చూపెడితే నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి కేటీఆర్ అయితే సవాల్ విసరడం జరిగింది. సో ఇక నెక్స్ట్ మరో వార్త, పట్టుబడితే 100 కోట్లే, అధికారులపై ఏసీబీ దాడుల్లో కళ్ళు చెదిరే అక్రమాస్తులు. ఇరిగేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లోనే ఎక్కువ. నలుగురు కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తులే 1000 కోట్లట. ఇక 200 కోట్లు దాటిన హెచ్ఎండిఏ శివబాలకృష్ణ అక్రమాస్తులు. రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అధికారులు ఎవరు పట్టుబడిన అక్రమాస్తులు 100 కోట్లకు పైమాటే. ఇక రెవెన్యూ అధికారులు ఎవరు దొరికినా కూడా 100 కోట్లే. దాదాపు ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు ఉంది కదా, దాంట్లో దొరికినటువంటి 4 ఇంజనీర్ల ఆస్తులే దాదాపు 1000 కోట్లకు పైగున్నాయట.
ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి సొమ్ము? ఎవరు అంటే ఇదంతా మన సొమ్మే ఇది. ఇంకెక్కడిదో గాదు. ఇది పేద ప్రజల సొమ్ము, మన సొమ్ము. సో, ఆ సొమ్ము మొత్తం గూడా ఇవాళ ఈ రెవెన్యూ అధికారులు మన కళ్ళని గట్టేసి లాక్కొని పోయే ప్రయత్నం జేస్తున్నారు. సో, నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. హైదరాబాద్ మెట్రోకు 13,000,00,00,000 రీఫైనాన్సింగ్ అట. ఇగ ఏదైతే ఐఆర్ఎఫ్‌సితో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందము 20 ఏండ్ల పాటు 3 నెలలకొకసారి చొప్పున కిస్తీల చెల్లింపట. ఇక ప్రభుత్వ గ్యారంటీ ఆర్‌బీఐ సపోర్ట్‌తో డైరెక్టర్ డెబిట్ నిబంధన. ఈ అగ్రీమెంట్ పై ఐఆర్ఎఫ్‌సి సీఎండీ మనోజ్ కుమార్, సీఎఫ్ సంతకాలట. సో, ఇక హైదరాబాద్ మెట్రోకు 13,000,00,00,000 రీఫైనాన్సింగ్ అట. మరి హైదరాబాద్ మెట్రోను కూడా ఇంకా కొంత డెవలప్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మరో వార్త. రాష్ట్రం అగ్నిగుండం. నల్గొండ జిల్లాలో 46.5 డిగ్రీల రికార్డు టెంపరేచరు. ఇక రాబోయే 3 రోజులుగా బానుడి బగబగ. భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు. సో, ఇక రాబోయేటటువంటి మరికొన్ని రోజుల్లో రికార్డు స్థాయికి చేరబోతా ఉన్నాయట. ఎండలు విపరీతంగా కొడతా ఉన్నాయి. మరి బాణుడు బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. సో, మరి ఇటువంటి సందర్భంలో బయటకు వెళ్ళడం అనేది చాలా ప్రమాదకరం మనందరికీ గూడా. సో, ఇక్కడ మరో వార్త. ఇగ కార్పొరేషన్‌లను గాడిలో పెడదాం. చైర్పర్సన్‌లు, వైస్ చైర్మన్‌లు సీఎం అట. ఇక రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్‌లకు నియమితులైన చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లు సోమవారం సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వారిని అభినందించి పలు సూచనలు చేశారు. కులాల వారీగా ఉన్న సొసైటీలు, కార్పొరేషన్ల ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను చూడాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య కార్పొరేషన్లు వారధిగా నిలవాలని, నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక నామినేటెడ్ పదవులను బాధ్యతగా తీసుకొని నిరంతరం ప్రజల్లో ఉండాలని సూచించారు. ఇక ముఖ్యమంత్రి గారు నిరంతరం ప్రజల్లో ఉండాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని చెప్పాలి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని ప్రజల లోపలికి తీసుకెళ్ళాలి. సో, నిధులు మొత్తం కూడా దుర్వినియోగం గాకుండా, సో, కొంత ఎవరి పాలు గాకుండా మీరే చూసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్‌లతోని ఎవరైతే ఇంకా వైస్ చైర్మన్ ఉంటారో వాళ్ళందరితోని కూడా నిన్న సెక్రటేరియట్‌లో చెప్పినటువంటి అంశం.